మీరు నిజంగా క్రీస్తును అనుసరిస్తున్నారా? అయితే ఒక ప్రశ్న. మీ జీవితాన్ని చూసి ఇతరులు యేసును చూడగలుగుతున్నారా? లేక ప్రపంచంలోని వారిలాగే మన జీవితము కనిపిస్తుందా? దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నిజమైన విశ్వాస జీవితం లోకానికి భిన్నంగా ఉంటుంది. జూన్ 17 అలసిన వానికి ఊరడించిన మాటలు బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించెను. ప్రధాన యాజకుడు ధరించిన ఏఫోదులోని ప్రతి రంగు యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను తెలియజేస్తోంది. నీలిరంగు, బ్లూ కలర్, ప్రభు అధికారానికి సంపూర్ణంగా లోబడిన వారికి దేవుడు ఇచ్చే పరలోక జ్ఞానాన్ని సూచిస్తోంది. ధూమ్ర వర్ణము, స్మోకీ కలర్, యేసుక్రీస్తు నామములో మనకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తు చేస్తోంది. ఆయన ద్వారా సాతానును ఎదిరించే శక్తి మనకు లభిస్తుంది. రక్తవర్ణము, బ్లడ్ రెడ్ కలర్, యేసు ప్రభువు యొక్క అమూల్యమైన రక్తాన్ని సూచిస్తోంది. మన అర్హత వల్ల కాదు, ఆయన రక్తం వల్లనే దేవుని సన్నిధికి ధైర్యంగా చేరగలుగుతున్నాము. పేనిన సన్ననార, ఫైన్ లినిన్, మనలో ప్రవహించే క్రీస్తు పవిత్ర జీవితాన్ని సూచిస్తుంది. ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయన అనుకువ, దయ, దీనత్వం, దీర్ఘశాంతి మన జీవితంలో కనిపిస్తాయి. ఈ ధ్యానంలో ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఆ ఏఫోదు రూపకల్పనను ఏ మనుష్యుడు, కళాకారుడు ఆలోచించలేదు. సాక్షాత్తు దేవుడే మోషేకు దానిని బయలుపరిచాడు. అదేవిధంగా నిజమైన విశ్వాస జీవితాన్ని కూడా ఈ లోకము రూపొందించదు. దేవుడే తన చేతులతో దానిని మలుస్తాడు. ఒక తెల్లని వస్త్రంలో బంగారం, నీలం, ధూమ్రం, రక్తవర్ణం కలిసి అందమైన రూపాన్ని సృష్టించినట్లే దేవుడు కూడా తన జ్ఞానాన్ని, అధికారాన్ని, రక్తపు కృపని, పవిత్ర జీవాన్ని మనలో కలిపి క్రీస్తు స్వరూపాన్ని నిర్మిస్తున్నాడు. అందుకే ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మన జీవితంలో దేవుని మహిమ మరింత స్పష్టంగా కనిపించాలి. ప్రజలు మనలను చూసి కాదు, మనలో ఉన్న క్రీస్తును చూడాలి. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమను మా జీవితాలలో మరింత ప్రత్యక్షపరచుము. మీ జ్ఞానములో, మీ అధికారములో, మీ రక్తపు కృపలో, మీ పవిత్ర జీవితములో మమ్మను నడిపించుము. మా జీవితాలు ఈ లోకానికి పోలికగా కాక క్రీస్తును ప్రతిబింబించే జీవితాలుగా మార్చుము. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.